హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో సబ్ కాన్షియస్ మైండ్లో నాటుకుపోయిన బ్లాక్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, వాటిని ఎలా రిమూవ్ చేయాలి, ఎలా రీప్రోగ్రామింగ్ చేయాలి అన్న విషయాన్ని చాలా క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే 30 డేస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది మార్చి 2వ తారీఖున. 30 డేస్ ప్రోగ్రామ్ యొక్క ఫీజు కేవలం ₹699 మాత్రమే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. నార్మల్గా సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోయిన బ్లాక్స్ని ఇమ్మీడియట్గా డిలీట్ చేయగలమా, కట్ చేయగలమా అంటే అది అంత ఈజీగా జరిగేది కాదు. ఆ బ్లాక్స్ని రీప్రోగ్రామింగ్ చేయొచ్చు, వాటిని మెల్లమెల్లగా మార్చొచ్చు. అలాగే మీ లోపట నాటుకుపోయిన ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ఆ బ్లాక్స్ని మెల్లగా బలహీనపరచొచ్చు. ఎందుకంటే ఆ బ్లాక్స్ బలహీన పడుతున్నాయి, రీప్రోగ్రామింగ్ అవుతుంది అంటే అప్పుడు అసలైన మార్పు అనేది కనిపిస్తుంది. మరి ఆ బ్లాక్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని ఎలా రీప్రోగ్రామింగ్ చేయాలి అన్న విషయాన్ని స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూద్దరు. కానీ అసలు సబ్ కాన్షియస్ మైండ్ బ్లాక్స్ అంటే మీ చిన్నప్పటి నుంచి విన్న ఎన్నో ఆలోచనలు, మాటల యొక్క అనుభవాలు, పాత అలవాట్లు, కొన్ని ఇష్టం లేకపోయినా కొన్ని చిన్నప్పటి నుంచి విన్నవి విని 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 మీ మైండ్లో, మీ సబ్ కాన్షియస్ మైండ్లో నాటుకుపోయినవే ఈ బ్లాక్స్. మరి ఆ బ్లాక్స్ విషయానికి వస్తే అందులో స్టెప్ 1, మీలో ఉన్న ఆ బ్లాక్ ఏంటో గుర్తించాలి. అంటే మిమ్మల్ని మీరు అడగండి, మీ ఎదుగుదలకి అడ్డుపడుతున్న కారణాలేంటి? మిమ్మల్ని 10 మందిలో మాట్లాడకుండా, అంటే నార్మల్గా ఏంటంటే కొంతమంది ఒకరిద్దరితో ఫ్రీగానే మాట్లాడతారు క్లోజ్గా ఉన్న వాళ్ళతో, కానీ చాలా మందితో మాట్లాడాలంటే ఒక భయం. మరి ఆ భయం ఎలా ఏర్పడింది? ఒక విషయం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే బ్లాక్ని గుర్తిస్తేనే కదా దాని గురించి ఎలా రీప్రోగ్రామింగ్ చేయాలో తెలిసేది. మరి గుర్తించాలి అంటే మిమ్మల్ని మీరు అడగండి, ఏ సందర్భాలలో మీరు ఎక్కువగా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, ఏ సందర్భాలలో మీరు ఎక్కువగా భయ ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని కారణాలు అయితే ఉంటాయి కదా, అవి ఫస్ట్ మీకు మాత్రమే తెలుస్తాయి. అందుకే అడగండి. అందుకే ఫస్ట్ స్టెప్లో ఐడెంటిఫై ద బ్లాక్. బ్లాక్ ఎక్కడ ఉంది అని ఐడెంటిఫై చేయాలి. ఇది స్టెప్ 1. మరి ఈ ఐడెంటిఫై చేసే విషయంలో చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్టెప్ 1లోనే చూడండి, నేను ఏ పని చెయ్యలేను, నేను ఆర్థికంగా ఇంప్రూవ్ అవ్వలేను, నా పరిస్థితి ఎప్పుడు ఇంతే అని కొన్ని మాటలు ఉంటాయి, మీ లోపల ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. ఇవే బ్లాక్స్. ఐడెంటిఫై చేయండి, అంతే చాలు. స్టెప్ 1లో కేవలం ఓకే, నా మైండ్లో ఎక్కువగా తిరిగే ఆలోచనలు ఇవే అని జస్ట్ ఐడెంటిఫై చేయండి. రెండో స్టెప్లో ఏంటంటే ఆ బ్లాక్ యొక్క మూలాన్ని కనుక్కోండి. అంటే ఆ బ్లాక్ అనేది ఎలా ఏర్పడింది? చిన్నప్పటి నుంచి విన్న మాటల ద్వారానా, చేదు అనుభవాల ద్వారానా, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, సొసైటీలో కొన్ని మిమ్మల్ని ప్రేరేపించే మాటలు ఉంటాయి, పదే 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 చిన్న చూపుగా చూసే మాటలు ఉంటాయి, వాటిల వల్ల ఈ బ్లాక్స్ ఏర్పడ్డాయా అని వాటి యొక్క మూలాన్ని కనుక్కోవడానికి ట్రై చేయండి. స్టెప్ 2 కనుక మీరు కరెక్ట్గా కనుక మీ గురించి మీరు ఆలోచించారు అంటే బ్లాక్స్ గురించి, ఆటోమేటిక్గా బ్లాక్ని ఐడెంటిఫై చేయడం ఈజీ. అలాగే ఆ బ్లాక్ ఏ విధంగా ఏర్పడింది, ఏ కారణం వల్ల మీ మైండ్లో నాటుకుపోయింది అన్న విషయం తెలుసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు స్టెప్ 3, బ్లాక్ని ఐడెంటిఫై చేశారు, దాని మూలాన్ని కనుక్కున్నారు. ఇప్పుడు దాన్ని రీఫ్రేమ్ చేయాలి. అంటే ఒక బ్లాక్ అనేది తెలిసిన తర్వాత అది అదే విధమైన బ్లాక్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏమీ చెయ్యలేను, నేను ఆ స్థితికి వెళ్ళలేను, నా పరిస్థితి ఇంతే అని మీకు మీరే అధైర్యంగా, అంటే ఆ బ్లాక్ ఐడెంటిఫై చేసిన తర్వాత, దాని మూలాన్ని కనుక్కున్న తర్వాత దాన్ని రీఫ్రేమ్ చేయడం ఎలా అంటే నేను ఏదైనా సాధించగలను అన్న ఫీల్ క్రియేట్ చేయడం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా చూస్తే, ఒక ఫ్రెండ్, మీ ఫ్రెండ్ వచ్చి తనలో ఉన్న
ఆందోళనకర సంఘటన లేదంటే తను ఏదైతే ఫీల్ అవుతున్నాడో భయాన్ని మీకు చెప్పాడు అనుకోండి, నేను ఏ విధంగా నేను భయపడుతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నానంటే మీరు ఒక సలహా ఇస్తారు. ఎందుకురా అంత టెన్షన్ పడతావు, దాని నుంచి చాలా ఈజీగా బయటపడొచ్చు అని మీ ఫ్రెండ్కి మీరు సలహా ఇస్తారు చూసారా. మీ ఫ్రెండ్ ఒక భయంకరమైన సిచ్యువేషన్లో లేకపోతే ఏదైనా ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అలాగే మీకు మీరే గుర్తుపెట్టుకోండి, మీ బ్లాక్ని మీరు గుర్తించారు కదా, దాన్ని రీఫ్రేమ్ చేసుకుని పాజిటివ్గా చెప్పుకోవాలి. అంటే నేను ఎప్పుడూ ఏమీ సాధించలేను, నేను చేసే పనులు అవ్వచ్చు, నేను తీసుకునే నిర్ణయాలు అవ్వచ్చు ఎప్పుడు ఫెయిల్ అవుతాయి అనే ఆందోళన అనే బ్లాక్ మీ మైండ్లో ఉంటే దాన్ని ఏ విధంగా చెప్పుకోవాలి, నేను ఏదైనా సాధించగలను, నేను సరైన నిర్ణయాలు తీసుకుంటాను అని రీఫ్రేమ్ చేసుకోవాలి కదా. అంటే ఫ్రెండ్కి సలహా ఇవ్వడానికి మీకు అంత టాలెంట్ ఉన్నప్పుడు మరి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి అంత శక్తి లేదా, అంత ధైర్యం లేదా? ఉంది, కానీ గుర్తించట్లే. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్లాక్స్ అనేవి అలాగే ఉండిపోతే మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేరు. అందుకే ఇంత డీటెయిల్డ్గా పాయింట్ టు పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, మీరు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. స్టెప్ 4 ఏంటంటే మీ పాత పద్ధతులను మార్చడం, అంటే రీప్రోగ్రామింగ్ చేయడం, అంటే సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేయడం. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ ఒక లాజిక్లా కాకుండా రిపీటెడ్ మాటల ద్వారా మాత్రమే ప్రేరేపితం అవుతుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. మీకు ఏర్పడిన బ్లాక్స్ అనేవి సడన్గా ఒకసారి చెప్తే ఏర్పడలే. రిపీటెడ్గా నా చేత కాదు, నా వల్ల కాదు, లేదంటే మీ ఇంట్లో వాళ్ళు నువ్వింతే అని పదే చెప్పడం వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్లో బ్లాక్గా ఏర్పడింది. మరి దాన్ని రీప్రోగ్రామింగ్ చేయాలంటే సేమ్ అదే మెథడ్. దానిని పాజిటివ్గా నేను ఏదైనా సాధించగలను, నాకు తిరుగులేదు, నాకు యూనివర్స్ ఉంది అని పదే 1కి 100 సార్లు ఎంత ఫీల్తో చెప్తే అంత ఫీల్తో చెప్పగలిగితే ఆటోమేటిక్గా మీ సబ్కాన్షియస్ మైండ్లో నాటుకుపోయిన ఆ బ్లాక్ అనేది ఆటోమేటిక్గా రీప్రోగ్రామింగ్ అవుతుంది. మళ్ళీ చెబుతున్నా, సబ్కాన్షియస్ మైండ్ అనేది మ్యాజిక్ కాదు, జస్ట్ రిపీటెడ్గా జరిగే కొన్ని మాటల ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది రీప్రోగ్రామింగ్ అవుతుంది. అది కనుక రీప్రోగ్రామింగ్ అయ్యిందా మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవ్వరు ఉండరు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక 5వది, మీరు ఏదైతే రీప్రోగ్రామింగ్ చేస్తున్నారో దానికి ఒక యాక్షన్ యాడ్ చేయండి. అంటే ఒక చర్య. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఒక చర్య అంటే ఒక దినచర్యగా కొన్ని రెగ్యులర్గా చేయడం ద్వారా, ఆ యాక్షన్ చేయడం ద్వారా చాలా ఈజీగా బ్లాక్స్ని రీప్రోగ్రామింగ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా ఒక్కటి తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏంటంటే 10 మందిలో ఉంటే మీరు ఎక్కువగా మాట్లాడలేరు, చాలా నర్వస్గా ఉంటున్నారు, అది ఒక బ్లాక్. మీరు ఆ బ్లాక్ని ఐడెంటిఫై చేశారు, దానిని పాజిటివ్ ఎఫర్మేషన్గా రీప్రోగ్రామింగ్ చెప్తున్నారు. మరి దీనికి యాక్షన్ ఏంటంటే ప్రతిరోజు ఫస్ట్ మీకు బాగా తెలిసిన వ్యక్తులతో, నలుగురు ఐదుగురితో ఎంతో కొంతసేపు ఫ్రీగా మాట్లాడడం. చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయం. లేదంటే మీ ఆఫీస్లోనో లేదంటే కాలేజీలోనో 10 మంది ఉంటున్నప్పుడు మీరు దగ్గరికి కూడా వెళ్ళరు, ఏదో తెలియని భయం, ఆందోళన. ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చెబుతున్నారో వినడం. అంటే వాళ్ళతో కలిసి మాట్లాడడానికి మీ వంతు కృషి మీరు చెయ్యడం. అంటే రీప్రోగ్రామింగ్ చేయడానికి పాజిటివ్ ఎఫర్మేషన్ చెబుతూనే ఉన్నారు మీ సబ్కాన్షియస్ మైండ్కి రిపీటెడ్గా, అలాగే దానికి తగ్గట్టు యాక్షన్ కూడా చేస్తున్నారు. ఇదే విధంగా మనీ బ్లాక్ అనుకుందాం. మనీ బ్లాక్ ఎలాగ ఏర్పడింది? చిన్నప్పటి నుంచి డబ్బు గురించి విన్న నెగెటివ్ భావాల వల్ల మనీ బ్లాక్ ఏర్పడింది. ఇప్పుడు దాన్ని రీప్రోగ్రామ్ చేయడానికి పాజిటివ్ ఎఫర్మేషన్స్ మనీ గురించి చెబుతున్నారు, బాగుంది. మరి దానికి తగ్గ యాక్షన్ ఏం చేయాలి? డబ్బు గురించి మీరు ఆందోళన పడుతూ ఉంటే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు నవ్వుతూ ఖర్చు పెట్టడం, తీసుకునేటప్పుడు నవ్వుతూ తీసుకోవడం, డబ్బు అనే విషయం వస్తే భయపడిపోకుండా డబ్బు నాకు మంచి మిత్రుడు అని ఫీల్ అవ్వడం, ఇది కదా యాక్షన్. ఎందుకంటే మీరు చేయాలనుకున్న దానికి ఒక యాక్షన్ కూడా యాడ్ చేస్తే అప్పుడు మీ లోపట ఉన్న బ్లాక్స్, అది మనీ పరంగా అవ్వచ్చు, ఆరోగ్యపరంగా అవ్వచ్చు, దేని గురించి అయినా సరే చాలా ఈజీగా రీప్రోగ్రామ్ చేయొచ్చు. ఇది 100% వర్కౌట్ అయ్యే టెక్నిక్స్. అర్థం చేసుకోండి, అవసరం ఉంటే వెనక్కి వెళ్ళండి, పాయింట్ టు పాయింట్ రాసుకోండి. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. అతి కొద్ది రోజుల్లోనే మీలో చాలా మార్పు కనిపిస్తుంది. వీటిలన్నిటికి ప్రాక్టీస్ అనేది నేను రెగ్యులర్గా కండక్ట్ చేసే క్లాసెస్లో జరుగుతూ ఉంటుంది రెగ్యులర్గా. ఎందుకంటే
యూట్యూబ్లో చెప్పగలిగిన కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పగలం. దీనికి బెటర్గా విత్ ప్రాక్టీస్ లైవ్ ఎగ్జాంపుల్స్తో క్లాసెస్లో జరుగుతూ ఉంటాయి. ఎవరికైనా నెక్స్ట్ మంత్ మార్చి 2వ తారీఖున జరిగే 30 డేస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 30 డేస్ అంటే 1 మంత్ ప్రోగ్రామ్ యొక్క ఫీజు కేవలం ₹699 మాత్రమే. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.